అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నా పేరు నాజ్నీన్. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే, నా పేరు నాజ్నీన్. నేను ఇస్లామిక్ వీడియోస్ చేస్తూ ఉంటాను. అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ప్లీజ్ దయచేసి మీకు వీడియో కనుక నచ్చితే ఫాలో అవ్వండి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది స్వర్గాన్ని దగ్గర చేసి త్రాసు బరువును పెంచే సత్కార్యాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో కొన్ని చెప్తాను, ఇన్షాల్లా పాటలుగా తెలుసుకుందాం. సో మొదలు పెట్టేద్దాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యదుల్ అంబియా ఇవల్ ముర్సలీన్ నబియునా ముహమ్మద్ వ ఆలిహి వ సహాబిహి అజ్మయీన్ అమ్మాబాద్. సో మనం ముందుగా తెలుసుకోవాల్సింది త్రాసును బరువు చేయు అంటే పూర్తిగా తెలుసుకుందాం. ముస్లిం తన పుణ్యాల కౌంట్ పెరుగుతూ ఉండాలని చాలా కాంక్షిస్తాడు. అందుకు మరియు ప్రళయ దినాన తన పుణ్యాలు త్రాసు బరువుగా ఉండుటకు తన ఇహలోక జీవితంలో సాధ్యమైనంత వరకు అధికంగా పుణ్యాలను సమకూరుస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు తక్కువ పాపాలు చేస్తూ ఉంటారు. ఎవరి పుణ్యాల త్రాసు బరువుగా ఉంటుందో వారే గొప్ప అదృష్టం పొందుతారు. ఆ తర్వాత ఎప్పుడు అతనికి దురదృష్టం అనేది ఉండదు. తద్వారా మనసు మెచ్చిన విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నతమైన స్వర్గవనంలో ఉంటారు. అల్లాహ్ ఇలా తెలిపారు. ఖారియా 101:6 నుండి 11 దాకా. ఎవరి త్రాసు పాళ్ళు బరువుగా ఉంటాయో అతను మనసు మెచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. మరెవరి త్రాసు పాళ్ళు తేలికగా ఉంటాయో అతని నివాస స్థలం హావియా అవుతుంది. హావియా అంటే ఏంటి మీకు తెలుసా? అది దహించి వేసే అగ్ని అనర్థం. అనేక మంది ఇహలోకంలో ధనవంతులు కావాలనుకుంటారు. అందుకోసం తమ సిరి సంపదలను పెంపుదల మరియు తర్వాత ఐశ్వర్యవంతులు అయ్యే సూచనలు సూచిస్తూ పుస్తకాలు కొన్ని శ్రద్ధగా చదువుతూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం అలాంటివి. అలాంటప్పుడు మనం కూడా ఎన్నటికీ అంతం కానీ దోచుకోబడని ధనం గురించి తెలుసుకోవడం చాలా మంచిది. ధనం సమకూర్చడానికి కాంక్షించే విధంగా సత్కార్యాలు అనగా మంచి పనులు సమకూర్చడానికి కాంక్షించుకోవాలి. ఇహలోక సంపద అంతం అవుతుంది, సదా ఉండదు. పరలోక సంపద శాశ్వతమైనది, అంతం కానిది. ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మనం ధనికులం అవ్వడం ఏమాత్రం పాపం కాదు. అల్లాహ్ గొప్ప నిరపేక్షపరుడు, ధనవంతుడు, ఉదారుడు. నీవు త్వరగా పరలోక ధనవంతుడివి కాదలుచుకుంటే త్రాసును అనగా వేయింగ్ స్కేల్ అంటారు కదండి ఇంగ్లీష్లో, దానిని బరువుగా చేసే సత్కార్యాల వెంట పడాలి. అల్లాహ్ దయతో ఈ వీడియో మీ త్రాసు బరువుగా చేసే సత్కార్యాల వైపుకు మీకు దారి చూపిస్తుందని అనుకుంటున్నాను. ఇన్షాల్లా ఆమీన్. అందుకు ప్రతి ముస్లిం విద్యను అభ్యసించడం మరియు అభ్యసించిన విద్యను ఆచరణలోకి తీసుకురావడంలో అలసటకు, అశ్రద్ధకు గురి కాకూడదు. ఎంతోమందికి మీ ముందు ఉన్న ఈ వీడియో కానీ, ఈ వీడియోలో ఉన్న విషయాల గురించి కానీ, వాటి ఘనతల గురించి కానీ వాటిని తెలుసుకునే ప్రయత్నము కూడా చేయరు. ఈ రోజుల్లో మనకి ఇన్ఫర్మేషన్ కోసం ఈ టెక్నాలజీ అనేది వచ్చేసింది. కనీసం వీటిలో కూడా వెతికే ప్రయత్నం చేయరన్నమాట. అందుకు అల్లాహ్ యొక్క గొప్ప వరం. అల్లాహ్ మనకు ధర్మం, సత్యం నేర్పించారు. దాని వైపునకు మార్గం చూపించారు. ఇక ఆ ధర్మం, ఆ సత్యం పట్ల మనకు సంపూర్ణ ప్రేమ కలగాలని, అది మన హృదయాలలో శోభయమానంగా అవ్వాలని, వాటిని ఎల్లవేళలా ఆచరణలో ఉంచుటకు అల్లాహతో దువా చేయాలి. ఇది మనకు ఆ రోజు తప్పకుండా లాభాన్ని ఇస్తుంది. ఏ రోజైతే దుర్మార్గుడు, విద్య నేర్చుకునేవాడు మరియు ఆచరించనివాడు తన చేతులను కొరుకుతూ ఇలా అంటాడు, అయ్యో, నేను ఈ పరలోక జీవితం కోసం ముందుగానే సత్కార్యాలు అనగా మంచి పనులు చేసుకొని ఉంటే ఎంత బాగుండేది. ఇది గంభీరమైన విషయం అనగా సీరియస్ అయిన విషయం. ఇదేమి జోక్ కాదు. శాశ్వతంగా స్వర్గంలో లేదా శాశ్వతంగా నరకంలో ఉండవలసి ఉంటుంది. అల్లాహ్ ఆ నరకం నుండి మనందరినీ రక్షించుగాక. ఆమీన్.
త్రాసును బరువుగా చేయు మంచి పనులేంటో తెలుసుకుందాం. దాంట్లో మొదటిది ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మొదటి కార్యం మాటల్లో, చేతల్లో సంకల్ప శుద్ధి అనగా నియత్ అనమాట. మన మాటల్లో, చేతల్లో మన నియత్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. ప్రతి కార్యానికి పునాదిగా సంకల్పం శుద్ధి అనగా నియత్ కూడా. ఏ కార్యం ఎంత సంకల్ప శుద్ధితో కూడుకొని ఉంటుందో త్రాసులో అంతే బరువుగా ఉంటుంది. త్రాసు అనగా మనం చనిపోయినాక మన లెక్కలు వేస్తారు. మనం ఎంత పుణ్యం చేసుకున్నాం, ఎంత పాపం చేసుకున్నాం, ఏది మంచి పని, ఏది చెడ్డ పని, అది బరువు చూస్తారనమాట. చెడ్డ పనులు ఎక్కువ ఉంటే నరకంలోకి వెళ్తారు. అదే స్వర్గంలోకి వెళ్ళాలంటే ఎన్ని మంచి పనులు చేసుకుంటే అన్ని మంచి పనులు ఆ బరువు బట్టి మనం స్వర్గానికి వెళ్తాం. అలాగే ఈరోజు మనం ఈ త్రాసులో మొదటిది తెలుసుకుంటున్నాం. దాంట్లో ప్రతి కార్యానికి పునాది సంకల్ప శుద్ధి. ఏ కార్యం ఎంత సంకల్ప శుద్ధితో కూడుకొని ఉంటుందో త్రాసులో అంతే బరువుగా ఉంటుంది. అది కొంచెమైనా సరే ఒకవేళ గొప్పలకు పోయే మాటలు అంటే తెలుగులో అచ్చ తెలుగులో అంటారుగా చూపుగోళ్ళని పేరు ప్రఖ్యాతలతో సమ్మిళితమై ఉంటే త్రాసు తేలికగా ఉంటుంది. అంటే గొప్పలు చెప్పుకొని గొప్పల కోసం బ్రతికే వాళ్ళు, జనాలకి అన్ని చూపించుకుంటా బ్రతికే వాళ్ళ త్రాసులో బరువు చాలా తేలిగ్గా ఉండిద్దని అర్థం. అది ఎంత ఎక్కువైనప్పటికీ కూడా సూక్ష్మ క్రిములులాగా దుమ్ము ధూళి వలె అయిపోతుందంట. అంటే రవ్వంత పుణ్యం లభించదు. ఇలాగా చూపుల కోసం ఈయన నన్ను చూస్తున్నాడు, ఈయన చూస్తున్నాడు కాబట్టి దానం చేసేది ₹1 అని ఇప్పుడు ₹10 ఇవ్వాలి అని చెప్పి గొప్పల కోసం చేస్తారు కదండి. వాళ్ళు ఎంత మంచి పనులు చేసినా అది దుమ్ము ధూళిలాగా అయిపోతుందని అర్థం. అల్లాహ్ సుబ్హానహు తఆలా వద్ద కర్మల ఘనత వాటిని చేసేవారి మనసులో ఉండే సంకల్ప శుద్ధిని మరియు వారిలో ఉండే అల్లాహ్ పట్ల ప్రేమను బట్టి తరుగుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పారనమాట. ఏమని? ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్ అనగా అంటే మనం చేసే ప్రతి ఒక్క పని మన యొక్క సంకల్ప శుద్ధి నియత్ మీద ఆధారపడి ఉంటుంది అని అర్థం. ఉర్దూలో అయితే అమల్ కా దారోమదార్ నియతోం పర్ హై అంటారు. ఒక హదీస్ తెలుసుకుందాం. అబూ ఉమామా బహిలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ మనిషి వచ్చి ఇలా అన్నారు. ఒక వ్యక్తి పుణ్యఫలం మరియు పేరు ప్రఖ్యాతలను ఉద్దేశించి పోరాడుతుంటే అతనికి ప్రాప్తమయ్యేదేమిటి అని అడగగా మన ప్రవక్త గారు ఇలా జవాబిచ్చారు. అతనికి ఏ పుణ్యము దక్కదు అని. ఆ మనిషి తిరిగి 3 సార్లు అదే ప్రశ్న అడిగాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనికి ఏ పుణ్యఫలము దక్కదు అని 3 సార్లు జవాబిచ్చారు. మళ్ళీ ఆ తర్వాత ఇలా చెప్పారు. అల్లాహ్ సంకల్ప శుద్ధితో ఆయన అభీష్టాన్ని కోరుతూ చేసే సత్కార్యాన్ని మాత్రమే స్వీకరిస్తారు అని. రెఫరెన్స్ నిసాయి 3140, తబ్రిని కబీర్ 7628, సహీహుల్ జమీ 1856. ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. అబ్దుల్లా బిన్ ముబారక్ రదియల్లాహ్ గారు చెప్పారు. ఒక చిన్న కార్యాన్ని సంకల్పం గొప్పదిగా పెద్దదిగా చేయవచ్చు. ఒక పెద్ద కార్యాన్ని సంకల్పం చిన్నదిగా చేయవచ్చు. దీని రిఫరెన్స్ జమీ ఉల్ ఉలుమి వల్ హకీమ్, రచయిత ఇబ్బు రజబ్ అల్ హంబియా 1-71. రిఫరెన్స్ మైమూన్ బిన్ మహ్రం ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి, రదియల్లాహు అన్హా గారు చెప్పారు. మీ ఆచరణలు ఉన్నవే చాలా తక్కువ. ఆ తక్కువ వాటిని సంకల్ప సిద్ధితో ఆచరించండి. దీని రిఫరెన్స్ రచయిత అబూ ఇమ్ 4-95. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారని అబూ సయీద్ ఖద్రీ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. సామూహికంగా చేసే నమాజ్ అనగా ఒంటరిగా చేసే 25 నమాజులకు సమానంగా ఉంటుంది. ఒకవేళ అతను ఇదే నమాజ్ ఏదైనా ఎడారి ప్రాంతంలో చేస్తూ రుకు సజ్దా సంపూర్ణంగా చేసి 50 నమాజులకు సమానంగా చేరుతుంది. రిఫరెన్స్ వచ్చేసి సహీహుల్ జమీ అల్బనీ 3871, అబూదావుద్ 560. అతను ఎడారిలో ఒంటరిగా ఎందుకు నమాజ్ చేశాడు? నమాజ్ గురించి అతనికి గుర్తు చేయడానికి ఏ మస్జిద్, ఏ మౌజాన్ యొక్క అజాన్ మరియు తోటి స్నేహితుడు అంటూ లేడు. రుకు సజ్దా సంపూర్ణంగా ఎంతో హుందాతనంతో తృప్తిగా నమాజ్ చేశాడు
ఎందుకనగా అతను సంకల్పశుద్ధితో అల్లాహ్ కొరకు మాత్రమే చేశాడు. అల్లాహ్ అతన్ని కనిపెట్టి ఉన్నాడన్న భావన కలిగి ఉన్నాడు. అందుకే అతనికి అధిక రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. అందుకే సలామా బిన్ దినార్ రహిమహుల్లా చెప్పారు, నీవు నీ పాపాలను ఎంత గుప్తంగా చేస్తావో అంతకంటే ఎక్కువ గుప్తంగా పుణ్యకార్యాలను చెయ్యి అని. అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, మరణావస్థకు చేరబోతున్న ఒక కుక్క ఒక బావి చుట్టూ తిరుగుసాగింది. ఇస్రాయిల్ సంతతికి చెందిన వ్యభిచారిణులలో ఒకామె ఆ కుక్కను చూసింది. వెంటనే ఆమె తన కాలి జోళ్ళు అనగా చెప్పులలో నీళ్లను నింపి ఆ కుక్కకు త్రాగించింది. అందుకై ఆమెను మన్నించడం జరిగింది. బుఖారీ 3467, సహీ ముస్లిం 2247 రిఫరెన్స్. ఇబ్నె తైమియా రహిమహుల్లా ఇలా చెప్పారు, స్వచ్ఛమైన విశ్వాసంతో ఆమె కుక్కకు త్రాగించింది, అందుకని క్షమించబడింది. అలా అని కుక్కకు నీళ్లు త్రాగించే ప్రతి ఒక్క వ్యక్తి మన్నింపు జరగదు. మదారిస్ 3/332 రిఫరెన్స్. మిన్హాజ్ 3/183 రిఫరెన్స్. కాబట్టి ఈరోజు మన ఈ టాపిక్తో మనం ఏం నేర్చుకున్నాం? మనం చెప్పే మాటలు, మనం మాట్లాడే మాటలు, మన నియత్, మన సంకల్పం అనేది గట్టిగా ఉండాలి. మనం చేసే చేతలు కూడా. మనం మంచి పనులు చేస్తే మనం స్వర్గానికి వెళ్తాం. అలా అని చెడ్డ పనులు చేస్తే మన త్రాసును ఉన్న చెడ్డ పనుల విలువ ఎక్కువ ఉంటే, దాని బరువు ఎక్కువ ఉంటే మనం నరకానికి వెళ్తాం. అది తప్పకుండా కంపల్సరీ. అండ్ షిరిక్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా నరకానికి వెళ్తాడు. దయచేసి షిరిక్ చేయొద్దు, అల్లాతో ఎవరిని పోల్చొద్దు. అల్లా తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన చిట్ట చివరి ప్రవక్త అనగా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా. కాబట్టి మన చేతల్లో చేసే ప్రతి ఒక్క కార్యం మంచి కార్యం అవ్వాలని, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట మంచి మాట అవ్వాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం దువా చేసుకుందాం. ఇన్షాల్లా ఆమీన్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఫాలో ఫ్రమ్ అండ్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. ఏమైనా పేర్ల రిఫరెన్స్ తప్పుగా చెప్పుంటే, పలికేటప్పుడు తప్పుగా పలికి ఉంటే క్షమించగలరు. జజాకల్లాహ్ ఖైర్.